మెయిన్ స్ట్రీమ్ మీడియా రాజకీయం పోయి సోషల్ మీడియా రాజకీయం వచ్చింది. ఒకప్పుడు పత్రికల రాజకీయాలని శాసించినాయి, లేకపోతే రాజకీయ పార్టీలు పత్రికల ద్వారా ప్రజల్ని శాసించినాయి. తర్వాత టీవీల ద్వారా శాసించారు 2004, 2009 టైంకి. 2014 నుంచి ఉద్యమ కాలం కారణంగా ప్రజలే శాసించారు. 2019కి వచ్చేటప్పటికి సోషల్ మీడియా ఇంపాక్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వ్యవహారం. రెండు పార్టీలకి ఒక పెద్దది కనీసం ఒక 500 నుంచి 1000 మంది సోషల్ మీడియా వారియర్స్, డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసినటువంటి వాళ్ళకు చక్కటి ఉపాధి వచ్చింది. క్రియేటివిటీతో కూడినటువంటి వ్యవస్థలు, మీమ్స్, సెటైర్లు, వ్యాఖ్యానాలు చాలా క్రియేటివ్గా నా మీద కూడా చాలా చేస్తుంటుంటారు, నవ్వుకుంటుంటారు అనమాట. అంటే వాళ్ళలో క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీ దాన్ని అభినందించాలన్నమాట. ఇప్పుడు అదే కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి వీటికి. ఎందుకంటే వాళ్ళకి వేలల్లో జీతాలు ఇవ్వాలి, మెయింటైన్ చేయాలి, అప్లోడింగ్ సిస్టము, ఇవన్నీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తమిళ రాజకీయాల్లో తమిళ సినిమా ఎన్జీకే సూర్య హీరోగా వచ్చినటువంటి సినిమా అది ముందే కనిపెట్టారు వాళ్ళు. ఇట్లాంటి రాజకీయం ఎట్లా ప్రజల్ని మ్యానిపులేట్ చేసేటటువంటిది అనేటు. ఇక్కడ రాజకీయాలు ఇక పార్టీల సైద్ధాంతికత లేకపోతే విధానపరమైనటువంటివి కాదు. ఇక పైన జరగబోయేదంతా కూడా మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ అన్నటువంటిది ఇప్పటి నుంచి ప్రారంభమైంది.